హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మనం ఈరోజు చేసే రెసిపీ పేరు వచ్చేసి క్యారెట్ స్వీట్ అండి. కాకపోతే వేడివేడిగా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగే స్వీట్ ఇది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 4 క్యారెట్స్, చక్కెర, బాదం. కాకపోతే ఇప్పుడు ఈ క్యారెట్ ఏంటంటే ఫస్ట్ మనము మంచిగా చక్కగా కడుక్కొని కుక్కర్లో 2 విజిల్స్ ఇవ్వాలి. 2 విజిల్స్ తీసేసి పైన పీల్ ఉంది కదా, తొక్క ఇది మొత్తం నీట్గా ఇట్లా తీసేయాలి. తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏం చేయాలంటే ఈ క్యారెట్ని హాఫ్ పీసెస్ ఇలా కట్ చేసుకొని ఒక్కసారి ఇలా గ్రాండ్ తిప్పేస్తే చాలా. ఇవి ఏమవుతుందంటే మంచి పీసెస్ లాగా అవుతాయి. క్యారెట్ చాలా మంచిది కదండి పిల్లలకి. సో ఇలా స్వీట్ లాగా చేసి పెడితే వాళ్ళు బాగా తింటారు. ఇప్పుడు సమ్మర్ కదా, చల్లగా బాగుంటుంది కూడా. హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పెట్టాలి. కాకపోతే క్యారెట్ మాత్రం 2 విజిల్స్ రావాలి. కొంచెం మెత్తగా ఉడికింది ఓకే, నో ప్రాబ్లమ్. 2 విజిల్స్ ఇచ్చేసిన తర్వాత తొక్క తీసేసి ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఒకటే రౌండ్ ఇలా తిప్పాలి అంతే. ఒకటే రౌండ్ తిప్పేసేసి దీన్ని ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుందాం. నేను ఇప్పుడు 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నాను అండి. 1/2 లీటర్ ఫుల్ చిక్కటి పాలు. ఈ స్వీట్కి చిక్కగా ఉండాలి పాలు. ఒక గ్లాస్ వాటర్ కూడా ఎన్ని పోసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నా. ఇందులో చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోదాము. ఎక్కువ పోయేది జస్ట్ టీ గ్లాస్ వాటర్. ఇప్పుడు ఇది ఏంటంటే మంచిగా మరగాలండి, చాలా సేపు మరిగించాలి. అందులో 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. ఇది 1 కప్ కూడా లేదు, 1/2 కప్ ఉంది. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది చాలా మంచిగా మరగాలండి పాలు. ఇలా పాలు మంచిగా చిక్కబడాలి. ఇంకోటి అంటే పాల ప్యాకెట్ అంటే మీరు ప్యాకెట్ పాలు తీసుకోవద్దు, దీనికి బఫెలో మిల్కే తీసుకోవాలి. సో అవైతే కొంచెం చిక్కగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్యాకెట్ పాలతో అయితే మళ్ళీ అంత టేస్ట్ రాదండి. ఇట్లా బాగా మరిగించాలి, మంచి చిక్కగా కావాలి పాలు. సో ఇప్పుడు చూడండి పాలు ఎంత బాగా మరగాయో, చిక్కగా అయ్యాయి చూసారా పాలు. ఇలా మంచిగా చిక్కగా మరగాలి. ఇప్పుడు మరిగిన పాలలో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాం కదా క్యారెట్, అది వేసేద్దాము. ఇప్పుడు చూడండి మొత్తం క్యారెట్ ఎంత బాగా కలిసిపోయిందో, ఎంత బాగుంది కదా కలర్, ఆరెంజ్ కలర్. సో ఇది ఇక్కడ మొత్తం చక్కగా కలుపుకొని ఒక 10 మినిట్స్ దాకా మంచిగా మరిగించుకోవాలి. క్యారెట్ వేసినాక కూడా అప్పుడు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి. ఇలా మంచిగా మరగాలి. చూడండి క్యారెట్ మొత్తం ఇలా మిక్స్ అయిపోవాలి. ఇది పాలు ఎంత మరిగితే స్వీట్ అంత టేస్ట్ అవుతుంది. సో ఇందులో మంచిగా జీడిపప్పు వేసేసి మొత్తం కలగలుపుకోవాలి. జీడిపప్పు వేసినాక మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుదాము. ఇది చాలా ఓపికగా నిదానంగా చేసుకోవాలండి ఈ స్వీట్. పాలు చక్కగా మరుగుతూనే స్వీట్ చాలా టేస్ట్ వస్తుంది. ముందులో మొత్తం ఇలా జీడిపప్పు కట్ చేసేసి వేసేసాము. ఇది సో ఇది చూడండి ఇట్లా మంచిగా చక్కగా స్వీట్ ఎంత బాగా చూడండి. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో చల్లగా క్యారెట్ స్వీట్ అయితే అయిపోయింది. సో సమ్మర్లో ఇలా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది, హెల్తీకి హెల్తీ, టేస్టీ. అలానే నేను ఎలా అయితే ఇప్పుడు చూపించానో మీరు కూడా ఇంట్లో అలానే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలానే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను.